శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తల్లి గురించి చెప్పారంటే హ్మ్. కారం ముద్దలు తిని మనకు పాలెలా పాలిస్తే ఇస్తది? అట్లాంటి ఆడవాళ్ళని పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా అంటే పైశాచికత్వం చేస్తున్నారే. ఇష్టం ఉన్నట్టుగా హింసేసి వాళ్ళ ఫిజికల్ గా ఈ విధంగా ఆ విధంగా చేసి చంపేస్తా శారీరకం ఉన్నారు. శారీరకంగా ఆ, అంటే ఇబ్బంది ఎందుకు పెడతారు. ఇది వీళ్ళకి తెలియదా ఎట్లా అన్నట్టు అసలు. ఇది ఏమవుతుందంటే రాక్షసుల తత్వంతో పుడతారు కొందరు. ఈ కామం అనేది తృప్తి చెందని శరీరాలు కొన్ని ఉంటాయి. ఎలా అంటే ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఓకే. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండి ఉమ్మడి కుటుంబాలలో 4 రూములు 5 రూములు ఉంటే భార్యాభర్తలు పడుకోవడానికి ఏకాంతంగా ఉండడానికి కొన్ని ఉండేటివి. ఆ, రెండో విషయము ఇప్పుడు ద లైఫ్ ఇండివిజువాలిటీ తగ్గి పెరిగి పెరిగింది ఇండివిజువాలిటీ room పెరిగి అని. మనిషి ఒక్క రూమ్ లో ఒక రూమ్లో ఇట్లా అట్లా ఉండడం అనేది పిల్లలు పరిస్థితి అనుకోవట్లేరు, అది అవకాశం అనుకుంటున్నారు. యూట్యూబ్లో అదొకటి దిక్కుమాలిన ఆప్షన్ తీసేసేయాలి. ఇట్లా పెట్టి గూగుల్ ఆర్మూర్ రూట్ మ్యాప్ అనగానే ఆర్మూర్ రూట్ మ్యాప్ వస్తుంది. ఇది తీసేసేయాలి ఫస్ట్. పిల్లలు ఏం సెర్చ్ చేస్తారు తెలుసా? ఏ ఫర్ యాపిల్ సర్చింగ్లో లేరు వీళ్ళు. వీళ్ళు ఏముంటారు తెలుసా సర్చింగ్లో? మీరు బాగా గమనించండి. హౌ టు మేక్ కుర్కురే, హౌ టు మేక్ చిప్స్, లేకపోతే ఇంకేదో. ఇది హడావిడి. ఇంకా అది నేనైనా కుర్కురే చిప్స్ అంటే ఇంకొకరు అయితే కేఎఫ్సి ఆర్డర్ చూస్తారు, డామినోస్ చూస్తారు. అంటే అడ్వాన్స్ టెక్నాలజీలో మైండ్ సెట్ అడ్వాన్స్ అయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు నేర్పించాలి. ఒరే నాయనా, అది టీవీ, అది ఆధ్యాత్మికంగా చూడాలి, చలనచిత్రపరంగా చూడాలి, లేదంటే ఒక ఆనందంగా చూడాలి. మిగతా సమయంలో పూజ చేసుకో, గుడిలో చదువుకో, డిక్షనరీ తీసుకో, ఆధ్యాత్మికంగా జనరల్ నాలెడ్జ్ చేసుకో అనాలి. తల్లిదండ్రులు ఎందుకు అనలేకపోతున్నారంటే తండ్రి తల్లి ఇద్దరే ఉండడం చేత, ఇంట్లలో ఇద్దరు పనికి పోవడం చేత ఈ పిల్లల విచ్చలవిడతనం పెరిగిపోయింది. వాళ్ళిద్దరు ఏం చేస్తారు చెప్పు స్వామి? 30,000 నాన్నకు వస్తే 15,000 రెంట్లకే పోతాయా? ఇంకా 15,000 నీకు ఈ స్కూల్ ఫీజులే అవుతాయిగా. మరి ఇల్లు ఎట్లా గడవాలి, సంసారం ఎట్లా గడవాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు, బాధ్యతలు, ఇంకేదో ఈఎంఐలు, లోన్లు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చెప్పండి మన జీవితంలో బొక్కలు. మరి ఇవన్నిటికీ కదా ఆడబిడ్డ పనికి పోతుంది. అదే రెంట్లు డబల్ బెడ్రూమ్ 1,000 రూపాయలు అనుకో మిత్ర, ఎవరు పోరు. డబల్ బెడ్రూమ్ 20,000 లక్షలు ఉన్నాయి స్వామి. ఇన్ని ఉండడం చేత ఆ ఆడబిడ్డ రెంట్ కట్టడానికో లేకపోతే స్కూల్ ఫీజు కట్టడానికే పోతుంది. స్కూల్ ఫీజు ఎంత మిత్ర? సుమారు ఒక్కళ్ళకి 50 నుంచి మొదలు, 20,000 నుంచి మొదలు, 40,000 నుంచి మొదలు. ఇప్పుడు ఇలా కుటుంబాలు ఉండడం చేత ఏమవుతుందంటే స్వామి, ఆ అమ్మ నెల నెల కట్టే రెంటు, ఇద్దరు ప్లానింగ్స్ ఏంది, నువ్వు చిట్టీలేయి నేను వచ్చేసి పని చేసి వస్తానంటే, ఇక్కడ ఇద్దరు అలసిపోతున్న అలసటని గుర్తిస్తలేరు పిల్లలు. ఎందుకు గన్నావు? ఎవడు కనమన్నాడు? కంటే నన్ను ఎందుకు చూస్తలేవు? కంటే నాకు ఇవందుకు ఇస్తలేవు? కనకపోవాల్సింది నువ్వు నన్ను. ఎంతటి దాష్టికమైన మాటలు వింటే ఆ తల్లిదండ్రులకి. చిన్నప్పుడు నీ ముడ్డి గడిగి, నీ మూతి గడిగి, నీకు అల్లారు ముద్దుగా స్నానాలు చేపించి, నీకు పాలిచ్చి, లాలిచ్చి, భుజం మీద ఎత్తుకొని అన్నీ చేసిన ఆ తల్లి అవన్నీ గుర్తు చేసుకొని వాడు ఇంకా చిన్నపిల్లోడేలే అని వెళ్ళిపోతుంది. అలాంటి తల్లిదండ్రులని మనం ఈరోజు బాధపెట్టి, మీరన్న ఆ మాట చూస్తే గుణగణాలు లేని పిల్లలని తల్లిదండ్రులే చేస్తున్నారు శంకర. ఒకడు మొబైల్ ఓపెన్ చేసి వేరే దాంట్లోకి వెళ్తాడు, ఇంకోటి చూస్తూ ఉంటాడు. ఈ ఊహ, ఆ మైండ్ సెట్ మారి కామం, ఆడపిల్లల విషయంలో నువ్వేంది నేనేంది అనడం, గౌరవార్థమైన మాటలు మాట్లాడతలేరు ఆడపిల్లల విషయంలో. గౌరవార్థమైన విషయం ఏం మాట్లాడాలి? అమ్మాయి ఈ విధముగా సంప్రదాయం చెప్తున్నారా? ఆడపిల్లలు జీన్సులు టీషర్ట్లే వేస్తారే, అలానే సాంప్రదాయం దెబ్బతిన్నదా? లేదు. సాంప్రదాయం ఎక్కడ దెబ్బతింటుందంటే విచ్చలవిడితనం ఉన్నప్పుడు. లంగా జాకెట్ ఎందుకు వేసుకోవాలంటే అది వేసుకున్నప్పుడు నీకు కొంచెం సిగ్గు బిడియం వస్తుంది. జీన్స్ టీషర్ట్ వేసుకుంటే నీ వ్యవహారం కొంచెం మారుతుంది. కళ్ళద్దాలు పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది, డైరెక్ట్ కళ్ళతో చూస్తే ఒక వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా బస్సులో వచ్చేటప్పుడు పాస్ పట్టుకొని వచ్చేటోడికి, పైసలు ఇచ్చి వచ్చేటోడికి తేడాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ గుణగణాలను నేర్పితే కూడా పిల్లలు ఎందుకు ఇంటలేరు అనే విషయానికి వీళ్ళ పరిస్థితి ముఖ్యమైన కారణం స్వామి. డబ్బులే వీళ్ళది ముఖ్యమైన ఎజెండా అయిపోయింది తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రులు రెంట్లు కట్టకపోతే బతుకులు లేవు, తర్వాత ఈఎంఐలు లేకపోతే బతుకులు లేవు.
వాళ్ళిద్దరు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఒక మాట మాకేమొస్తుందంటే, సందర్భం కాబట్టి చెప్తున్నాను, ఈ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఈ గుర్రాల మీద, ఆ ఎద్దుల మీద, ఎద్దుల బండ్ల మీద పోయేటి ఉండేటి కదా, అది వచ్చేయాలి స్వామి. ఫస్ట్ సగం దరిద్రం వెళ్ళిపోతుంది. అర్థమైంది? అదే రావాలి. గుర్రాల మీద మూడే లాంగ్ టైం వరకు ఎందుకు పెట్టుకుని ఓడో కాకున్నాడు? నీకు నియర్ బై ఏంటి లేవా? ఫెసిలిటీస్ అన్ని లేవు. నువ్వు పోయింది నీ ద బెస్ట్ ఆప్షన్ యూ ఆర్ చూసింగ్. Here he is giving 1 lakh, then if you go out of the state, you can get 2 lakhs. That is your flexibility, you are deciding that. So I am asking that you have to take a communication within you. The flexibility has to be reached to your family, and your children has to see your daily environment strengths, and they have to see your hard work. You know the parents are doing now. తెచ్చుకో బిడ్డ బిర్యానీ కదా, తండ్రి ఏం చేస్తాడు? 1000 రూపాయలు ఇస్తాడు. బిడ్డ ఏం చేస్తాడు? తింటాడు, ఎంజాయ్ చేస్తాడు. ఆ 1000 రూపాయలు ఫిల్ చేయడానికి తండ్రికి 2 నెలలు పడుతుంది శంకర. తల్లిదండ్రులు చేసిన పొరపాటే అదే అని చెప్తాను. నీ అతి గారాభమే నీ పిల్లల్ని ముంచుతుంది. ఇప్పుడు విమానం మొత్తం మోగించు, అప్పుడు వామ్మో ఎందుకు వచ్చిన గోలరా బాబు, ఒక 20 ఏళ్ళు అయినాక మా నాన్న చేసింది మంచి అని చెప్తాడా? ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా మా అమ్మ మీద ఆ బాధ, మా నాన్న మీద ఆ బాధ చెప్పు. ఒకవేళ మా అమ్మ నన్ను రోడ్డుకు వదిలేసేసి విచ్చలవిడిగా వదిలేస్తే ఈరోజు నేను ఈ దేహంతో ఉండేవాడినా ఇక్కడ? నేను కూడా ఎక్కడో ఉండేవాడిని. 2 లక్షల జీతంతో హైదరాబాద్లో భలే బతకొచ్చు, పెద్దగా లగ్జరియస్ మంచిగా. ఆ బతుకు మేము బతుకోదలుచుకోలేదే. మాకంతా మా అమ్మ నేర్పించింది మమకారము, ప్రేమలు, ఆప్యాయతలు, కోపాలు. అదంతా కుటుంబంలోనే. మేము గొడవలు పడతాం బాగా. నిన్న నాకు మొన్న మా మామయ్య వచ్చారు. మా అమ్మ నేను అందరం కూర్చొని మంచం మీద బీభత్సంగా గొడవ. మాది 1.5 గంట అయింది గొడవ. 1.5 గంట అయింది. కానీ లోపల ఆనందం ఏమవుతుంది తెలుసా? కుటుంబం అంటే ఇదే, గొడవలు పడాలి. 1.5 గంట తర్వాత నేను బయటికి వెళ్ళా, పోయి బజ్జీలు తెచ్చా, బోండాలు బీండాలు ఉంటాయి కదా మనది, అన్నీ పట్టుకొచ్చా. అందరు కూర్చొని తినేసేసి మరి సాయంత్రం కలుస్తాం, మళ్ళీ రేపు ఈ పండగ రండి అక్క, మళ్ళీ ఆడ కలుసుకుందాం అక్క అంతే. నేను అనేది అదే మిత్ర, కుటుంబం లోపటే గొడవలు చేసుకోవాలి. రోడ్డును విచ్చలవిడతనం చేసి మన విలువలు పోవద్దు. మన ఇంట్లో మనం గట్టిగా కొట్లాడి 1/2 గంటలైనా కలవచ్చు. మన ఇంట్లో మనం 1 గంట సేపు కొట్లాడినైనా కలవచ్చు. కానీ శత్రుత్వాలు చూసావా బయట, ఎన్ని ప్రమాదాలు. కాబట్టి కుటుంబం గొప్పది కదా, విలువలు గొప్పది కదా. కాబట్టి మీరు అన్నట్టుగా దీంట్లో ముఖ్యమైన పాత్ర ఎవరిది? తల్లిదండ్రులది, దేవుడిది కాదు. ఆడపిల్లల విషయంలో, కుటుంబాల విషయంలో తల్లిదండ్రులు మేజర్ పార్ట్స్. గురువులను గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాంటి గురువులు కూడా రావాలి బయటికి. ధర్మశాసనాల, ఇతిహాస పురాణాల, తాళపత్ర గ్రంథాల ప్రకారంగా ఏం చెప్తుందంటే ఋషి పరంపర అన్నది. ఋషి పరంపర అంటే మనకు ఒక గురువు అవసరం. ఈ రోజులో మన గురువే దొంగ అయిపోతే శిష్యుడు పాప ఇవ్వడానికి ఎవరు శివరుద్ర సాధు ఎందుకు పడ్డాడు మా మీద అనుకుంటారు. గురువులే దొంగలు అయిపోతే మరి శిష్యులు కూడా దొంగలు గారా? గురువు ఏం చేయాలంటే ఇలా ఒక వస్తువు తీస్తుంటే ఈ పొలగొట్టాలి. ఎవరా ఏంద్రా అనేది? అట్లా కాదు. గురువు ఏమంటాడు? ఎవడని చూడలేడుగా, కథం ఇట్లా చేయాలిగా. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డ తప్పు చేస్తే ఎవరు చూడలే కదరా, వచ్చాయి. నువ్వు ఎవరు కనబడలేవు కదా, వచ్చాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోతలేరుగా, వచ్చాయి. అంతేగాని అట్లెట్లా పోతావురా నువ్వు? మేము ఇంట్లో లేమా? మాకు అడిగేది లేదా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు చదువు సంధ్య లేదా? నీ హోంవర్క్ ఏం చేసావు? ఈ నెల నువ్వు ఏం చేస్తున్నావు అని గీపు మామూలుగా కాదు, వాతలే పెట్టేయాలి. గీపంతా కూర్చుంటే 4 రోజులు పట్టాడు ఇంట్లో. అప్పుడు భయం వచ్చి క్రమశిక్షణ వస్తుందా రాదా? పూర్వం కొట్టేవాళ్ళుగా, ఇలా పెట్టి కొట్టేవాళ్ళు. ఇలా కొట్టేసి టపటపటప అయితే ఇది ఇట్లనే ఇంకా 1 గంట సేపు. మళ్ళీ గురువులు ఎలా బాధపడేవాళ్ళు తెలుసా? ఇప్పుడు మేము అప్పుడప్పుడు మా గురువులు కనబడితే గుండెకి హత్తుకోవాలని చూస్తాం. కానీ ఎక్కడున్నారో మా గురువులు. వయసు రీత్యా వాళ్ళు కొందరు చనిపోయారు, కొందరు వెళ్ళిపోయారు కదా. అలాంటి గురువులు లేరు శంకర. తల్లిదండ్రులు కొట్టద్దు అని గురువులకి ఫోన్లు వేసి చెప్తారు, డోంట్ బీట్ మై చైల్డ్. ఇఫ్ యూ వాంట్ ఫైనాన్స్ వీ విల్ అరేంజ్. ఫైనాన్స్ అరేంజ్ చేస్తావే, కెన్ యూ అరేంజ్ క్యారెక్టర్? కెన్ యూ అరేంజ్ యువర్ చైల్డ్ సెన్స్? కెన్ యూ అరేంజ్ కమ్యూనికేషన్ బిట్వీన్ లేడీస్ అండ్ జెంట్స్ అని? కెన్ యూ అరేంజ్ ద సెన్స్ అబౌట్ ఎడ్యుకేషన్? వీ కెనాట్. గర్వం, గౌరవం రెండు మన నాలుకనే. మంచిగా ఉన్నావా, నలుగురిలో విలువ. మంచిగా లేవా, నీకు విలువ పోతుంది. 2 ఆయుధాలు నాలుక మీదనే ఉన్నాయి. కలియుగంలో బ్రహ్మంగారు చెప్పారు, కలియుగంలో ఆయుధం ఏమిటి, కలియుగంలో ఆయుధం ఏమిటి అని అన్నప్పుడు లాస్ట్ వర్డ్ ఆయన ఇచ్చింది ఏంటంటే కలియుగంలో ఆయుధం నాలుక. అలా ఇలా నాలుక.
అలా ఎలా అని శిష్యుడు అడిగితే, నాలుకతో అనర్గళంగా మాట్లాడి నలుగురిని కలుపుకొని పోతే, ఇల్లు సంసారం సౌభాగ్యం అని మంచితనాన్ని నీవు చూయిస్తే, అదే అత్యంత శక్తివంతమైనది నీ కుటుంబాలను నిలబెట్టడానికి, బంధువుల బాధ్యతలని, నిన్ను నీ స్నేహితులని కాపాడడానికి. అదొక వివరణ నీకు శక్తి కాదు. కుదరదని దురుసుగా నీవు ప్రవర్తించి గర్వమని అదని ఇదని నువ్వు ఎవడు పడితే వాడు ఏందైతే అని చెప్పేసి అద్దు వరకు లేకుండా నీవు ప్రవర్తిస్తే, అదే అత్యంత షార్ప్ అంటే అత్యంత పదునైన కత్తి చాలామంది జీవితాలను నాశనం చేస్తుంది. డబ్బిచ్చి రిలేషన్స్ కోల్పోతాం మనం. నేనేమంటా అంటే, డబ్బుతో రిలేషన్స్ కోల్పోవద్దు మిత్ర. ఎంతటి తప్పు. ఆ డబ్బుతో నా రిలేషన్ని కోల్పోతావు. ఒక మాటను అప్పుడు బాధపడితే కోల్పోయిండు అనుకోవచ్చు. అప్పిచ్చి కోల్పోతున్నాం ఈ వస్తువులని, కోల్పోయినట్టు బంధువులని. డబ్బు ఎంత పని చేసింది చూసారా. కనీసం బతుకుంటే మావోడు బలిశాకన్నా తినేటోడు అనుకుంటారు. మనోడికి మంచిగా మనము పాలకూర పప్పు తినిపించి అప్పిచ్చి అన్నీ చేపించి ఈరోజు మనము ఈడ వీపులో మంచి బలంగా తనిపించుకుంటున్నాం. వీళ్ళు వెళ్ళు అని అప్పించిన చుట్టూ మనం తిరగడం ఏంటి స్వామి. అప్పు మన 10 సార్లు వస్తాడు. ఇక నేను ఏం డిసైడ్ చేసుకున్నా అంటే, దేవుడా సిచ్యువేషన్ వస్తే ఒక 10 రూపాయలు ఇచ్చేసి జరిగిపోవాలి, కానీ దాన్ని ఆశించద్దు. వదిలేయాలి. లక్షలు ఇచ్చి నాశనమైన కుటుంబాలు వందల్లో ఉన్నాయి.